మరి ఇప్పుడు మన ఆత్మీయ అతిథి మనం ఎంతో కొండంత అండతో వారి నోటి నుంచి ఏమొస్తాయి, ఏం వరాల జల్లులు కురిపిస్తారు, మనకి ఏం సకల సౌకర్యాలు కల్పిస్తారు, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మనకు వారి యొక్క మాటలు మనకు స్ఫూర్తినిస్తాయని వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు నాకు. అంటే పత్రిజీ గారు పోయిన తర్వాత ఫస్ట్ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఒక కార్యక్రమం ఇక్కడనే అన్నగారి ఫంక్షన్ హాల్లో పత్రిజీ గారితో పక్కన కూర్చొని ఆ కార్యక్రమం మొత్తం చాలా వరకు ఉన్నాను. కానీ ఉన్న రాజకీయం దాంట్లో ఏంటంటే కొంత ఈ నాన్ వెజ్ ఇవి అనేసరికి అప్పుడు పత్రిజీ గారు ఒకటే పట్టుకొని చెప్పిండు, నువ్వు అర్జెంటుగా మానేస్తున్నావు, ఇప్పుడు మానేస్తున్నావు అంటే ఇక తర్వాత తన దగ్గర పోవడం మానేసిన ఆ రకంగా జరిగింది. దాని తర్వాత కూడా ఒక 2 సార్లు ఆ క్షేత్రానికి కూడా వెళ్ళినా, అక్కడ కొంత ధ్యానం కూడా చేసిన. మీకు అందరికన్నా కూడా నాకు తెలిసి మాకే ఎక్కువ అవసరం, అంటే ధ్యానం అనేది మాకే ఎక్కువ అవసరం. మా ఇంట్లో బెడ్రూమ్లోకి వెళ్ళి బయటికి రాగానే ముందటనే ఉంటుంది. కానీ మాకున్న ఈ సమయభావం వల్లనో దేనికో కానీ సరిగా చేయడం లేదు. మా మామ ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, ఏదున్నా సరే సమయం ఇయ్యు అని చెప్తుంటాడు. కానీ ఇక వస్తుంటే దీని మీద కొంత చేసుకుంటూ వచ్చిన కంపల్సరీగా ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయినాక తప్పకుండా చేయాల్సిందే. ఎందుకంటే చాలా స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం ఎంత ఉత్సాహంగా ఉన్నారు అందరూ కూడా. గంగన్న కానీ మా సాయికృష్ణ అన్న కానీ వీళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా ఇంకా ఏమో చేయాలనే తపన. ఇవన్నీ ఉండాలంటే మాకు కూడా కంపల్సరీ తప్పకుండా జ్ఞానం చేయాలి. చేస్తేనే మనకి రానున్న రోజుల్లో మంచి అవకాశం ఉంటుంది. చాలామంది చూస్తుంటాం ఏదో ఆలోచించుకుంటూ పిచ్చి ఆలోచనలు చేసుకుంటూ నరాలు వీక్నెస్, దవాఖానలకు పోవడము, మందులు తినడము, ఇవన్నీ తప్పాలంటే తప్పకుండా ప్రతిరోజు ఒక గంట అన్నా కానీ ధ్యానం చేయాలి. మీకు నేను చెప్పాల్సిందే కాదు, నేను బయట వాళ్ళకి చెప్పాలి. మీరందరూ కూడా చేస్తారు. నేను బయటకు పోయినప్పుడు మీ యొక్క సంతోషాన్ని ఇవన్నీ కూడా బయట ఎక్కడైనా అవసరం ఉన్న దగ్గర తప్పకుండా రానున్న రోజుల్లో దీని గురించి నా వంతుగా ప్రతిరోజు నా వంతుగా ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి అనుకోవడం జరిగింది. అదే రకంగా అందరూ కూడా నా దగ్గరకు వస్తే నా నిధుల నుంచి కూడా ఒక 10 లక్షల రూపాయలు ఇస్తానని కూడా చెప్పిన. ఇక వచ్చినాకనే దీన్ని చూసినాకనే కొద్దిగా మైండ్లో ఫిక్స్ అవుతుంది కనుక వచ్చినాకనే చేద్దామని చెప్పిన. తప్పకుండా చేస్తా. ఇంకొకటి కిచెన్ అండ్ డార్మేటరీ అనేది ఒకటి ఉంది. ఇదేదైతే రూమ్స్ ఉందో అది రూమ్స్ ఆల్రెడీ మేము కొంత సిద్ధులగుట్ట కమిటీ మెంబర్స్ ఆల్రెడీ మేము మాట్లాడుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఎంత తొందరగా కొంతమంది నా ఫండ్ నుంచి కొంత ఒక 50 లక్షల వరకు పెట్టి మిగతా కొంతమంది దాతల ద్వారా మీరు కూడా కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఒక్కొక్క 5 లక్షల రూపాయలు ఇస్తే ఆ రూమ్కి వాళ్ళ పేరే ఉంటుంది. ఎవరైతే వాళ్ళు అనుకున్నారో వాళ్ళ పెద్దల్ని ఎవరినన్నా మనము పేరు పెట్టాలనుకుంటే వాళ్ళ పేరు మీదనే ఒక 5 లక్షల రూపాయలు ఇస్తే ఒక రూమ్ వాళ్ళ పేరు మీద పెట్టే విధంగా అట్లా కొంత కార్యక్రమం తీసుకొని తప్పకుండా ఎక్కడ పెడితే బాగుంటుంది వాస్తు కూడా అన్ని చూసి తొందరలోనే దాని మీద కూడా కార్యక్రమం తీసుకుంటాం. మొన్న మనం ఇక్కడ కూడా ప్రతి సోమవారం భోజనాలు జరుగుతాయి. మన శివరాత్రి కూడా గొప్పగా చేసినాం. అక్కడ కూడా మొన్న ఒక 5,500 ఎస్ఎఫ్టీ షెడ్ కూడా వేసుకోవడం జరిగింది. ఒక 10-12 రోజులనే మనం షెడ్ కూడా కంప్లీట్ చేసినాం. ప్రతిదీ కూడా ఇక ఆ పుణ్యక్షేత్రం తర్వాత నాకు తెలిసి ఇదే పుణ్యక్షేత్రం గొప్పగా చేసుకుందాం. ఏదున్నా మన హిందుత్వం, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కనుక ముందట కూడా మంచి ఒక శివుడిది కూడా విగ్రహం పెట్టుకోవాలని కూడా గతంలో మాట్లాడుకోవడం జరిగింది. ఎక్కడ అనేది మీరు ఎట్లా చేస్తారనేది ఒకటి ఆలోచన చేయండి. అట్లనే మేము కూడా ఒకటి ఇప్పుడు ఏదైతే మనము ఘాట్ సెక్షన్ ఇలా ఉందో ఆ 9 ఘాట్ కాగానే అక్కడ కూడా ఒకటి ఏదైనా మంచి ఒక నీళ్లు పడే విధంగా అట్లా ఒక మంచి విగ్రహం కూడా శివుడిది వాళ్ళది పెట్టాలనేది ఒకటి అనుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ యొక్క క్షేత్రం అనేది గొప్పగా చేసుకుందాం. ఇందాక చెప్పిన 108 గ్రామాల్లో మా గ్రామం కొమన్పల్లి గ్రామం, అక్కడ కూడా ఒకటి అంతకుముందు కట్టేయడం జరిగింది.
ఇక మా మామయ్య అయితే పొద్దున లేస్తే రాత్రి ఎప్పుడు అదే, ఇక ఇంకొక వేరే ఆలోచన కూడా ఉండదు. ఇంకా నాకు తెలిసి వీళ్ళకని ఎక్కువ ఆలోచన ఉంటుంది, ఎక్కడ పోదాం, ఏం చేద్దాం, అమెరికా పోయినా ఇంకెక్కడ పోయినా అదే పనిగా, ఎక్కడ పోతే అక్కడ క్లాసులు తీసుకోవడము, వాళ్ళకు కొంత మోటివేషన్ చేసి రావడం, ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఇక మేము అప్పుడప్పుడు అనుకుంటాం ఇంతెందుకు కష్టపడుతాడు అనుకుంటాం, కానీ పత్రిజీ గారితో కూడా మంచి సంబంధాలు ఉండే, తనతో భోజనం చేస్తుంటే అక్కడ పోయినప్పుడు ఒక మంచి గొప్ప వ్యక్తి, ఇక భగవంతుడి సమానం. ఇవన్నీ కూడా తప్పకుండా అభివృద్ధి కోసం మనం ఎప్పుడు ఏ సమయమైనా సరే ఉంటాం. కొద్ది ఏంటంటే ఇది ఇక్కడ మనకి గతంలో ఒక 110/110 సైజు ద్వారా ఇక్కడ మనకి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. ఇప్పుడు కమిటీ మెంబర్స్ ఉన్నారు కనుక ఒక సెల్ఫ్గా ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోరాదు కనుక ఏ రకంగా చేస్తే మంచిగా ఉంటుందో ఆలోచన చేసి తప్పకుండా కాటేజెస్ కానీ మీకు భోజనశాల కానీ ఇవన్నీ కూడా నిర్మించుకుందాం. అందరూ కూడా రానున్న రోజుల్లో మీరు చూస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు వచ్చి 100 రోజులు అయింది. 100 రోజుల్లో ఎట్లా చేస్తుండ అనేది మీరు అందరు కూడా చూస్తున్నారు. నాకు తెలిసి మీకు అందరు కూడా ఎక్కువ శాతం మంది కూడా కరెంటు బిల్లు 0 వచ్చింది. మీరు బస్సు ప్రయాణం కూడా మీకు ఉచితంగా, మొన్న శివరాత్రికి అయితే 5 బస్సులు పెట్టినాం ఉచితంగా ప్రయాణం. ఎవరన్నారండి? ఉచితంగా ప్రయాణం చేయడానికి కూడా పెట్టినాం. నేను రానున్న రోజుల్లో తప్పకుండా మీకు ఆదివారం రోజు ఎవరైతే వస్తారో మహిళలుగా అందరికీ కూడా ఉచితంగా బస్సు సౌకర్యం కూడా పెట్టే విధంగా ఆలోచన చేద్దాం. ఏదేమున్నా సరే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక ప్రజల పక్షాన ఉంటుంది కనుక మీరందరూ కూడా రానున్న రోజుల్లో మాతో పాటు కలిసి రావాలని, రానున్న ఎలక్షన్లు ఏదైనా సరే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం ఎక్కువ శాతం పనిచేస్తుంది, మేము కూడా ఎక్కువ శాతం పనిచేస్తాం. ఒకసారి అందరూ రానున్న దాంట్లో ఏదున్నా సరే మాతో పాటు కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు వినయరెడ్డి గారు. ఇప్పుడు అక్కడ వెళ్ళి సన్మాన కార్యక్రమం వినయరెడ్డి గారికి. మరి వినయరెడ్డి గారిని సన్మానించే ముందు గీతాంజలి మేడం గారు, మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి మీద ఒక గొప్ప పాట రాశారు. వారి స్వీయ రచన, మరి గొప్ప గాయని, మరొక పిరమిడ్ మాస్టర్గా, ఒక ప్రధానోపాధ్యాయురాలుగా ఎంతో గొప్పగా మన పిరమిడ్ సొసైటీకి సేవలు అందిస్తున్నారు. 108 రోజులు 108 గ్రామాల కార్యక్రమం పెడితే మరి మేడం గారు దాదాపు ఒక 20 గ్రామాలల్లో వారు క్లాసులకు వెళ్ళారు. వారు ఒక మంచి పాట పాడతారు, అందరూ కూడా విని ఆనందించాల్సిందే కోరుతూ ఉన్నాం. ఇప్పుడు సిద్ధేశ్వర కమిటీ సభ్యులకు అందరికీ కూడా సన్మానం ఉంటుంది. థ్యాంక్ యూ వినయ్ కుమార్ రెడ్డి అన్న. మీరు ఇక్కడికి రావడం ఈరోజు చాలా రోజుల తర్వాత అనుకున్నాం, మరి అది దేనికైనా ఒక సమయం వస్తుంది. కానీ ఒకటి మటుకు వీళ్ళందరి సమక్షంలో ఈరోజు మటుకు ఒక విషయం అయితే మీకు క్లియర్గా చెప్పదలుచుకున్నా. ప్రతి రంగంలో వాళ్ళకు ఒక లక్ష్యం ఉంటుంది, ఒక గోల్. రాజకీయ రంగంలో మీ గోల్ని 100% మీరు సాధించుకుంటారు. దానికి ఒకటి మీరు చేయవలసింది శాకాహారిగా ఖచ్చితంగా పాటిస్తూ రెగ్యులర్ ధ్యానం చేయండి. మీ లక్ష్యం చేరుకోకపోతే దానికి నేను మీ అందరి సమక్షంలో మాటిస్తున్నాను. చాలా సులువుగా సాధించుకుంటారు, లేకపోతే పెద్ద యుద్ధం చేయాలా. యుద్ధం అక్కర్లేదన్న, ధ్యానం అంటేనే సులువుగా అవుతాయి పనులు. మీరు చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీలాంటి రాజకీయ నాయకులే కావాలి ప్రపంచానికి. మాకైతే ముఖ్యంగా మా ధ్యానంలోకి మీలాంటి వాళ్ళు ఉంటే మా పనులన్నీ హాయిగా ఉంటాయి. ఓకేనా?